హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది హోమ్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, బట్ బయ్యార్ రెంట్ ఆప్షన్ లో ఉంటుంది. భయ్యా ఎందుకు భయ్యా మనకి బయ్యార్ రెంట్ ఆప్షన్ మూవీస్ రివ్యూ కూడా పెట్టడం అని అడిగితే కనుక వేరే మూవీస్ అయితే పెట్టను. చాలానే అమెజాన్ ప్రైమ్ లో మీకు బై ఆర్ రెంట్ ఆప్షన్ లో అయితే ఉంటాయి. బట్ ఇది ఎందుకు పెడుతున్నా అంటే హారర్ మూవీ కాబట్టి, పైగా ఆన్లైన్ సైట్స్ లోకి అవైలబుల్ గా వచ్చింది కాబట్టి రివ్యూ పెడుతున్నా. లేకపోతే బయ్యార్ రెంట్ పెట్టాలంటే నేను రోజుకి 4-5 వీడియోలు పెట్టినా సరిపోవు. అన్ని పెట్టను, ఎలాంటివి ఏమన్నా ఆన్లైన్ కి వచ్చి కొంచెం బజ్ ఉంటేనే పెట్టడం అయితే జరుగుద్ది. ఎందుకంటే చాలా మంది సర్చ్ చేస్తారు కాబట్టి. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 35 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మ్యాక్స్ అనే ఒక యంగ్ పర్సన్ అయితే ఉంటాడు. తను చేసిన ఒక చిన్న క్రైమ్ వల్ల జైలుకి వెళ్లకుండా ఉండటానికి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది భయ్య. అక్కడైతే ఒక రూల్ ఉంటుంది, 4వ అంతస్తుకి వెళ్ళొద్దు. కానీ మ్యాక్స్ అక్కడ జరిగే వింతలు చూసి షాక్ అవుతాడు. పైగా అక్కడ ఉన్న ముసలి వాళ్ళు కూడా చాలా అన్యాచురల్ గా ప్రవర్తిస్తుంటారన్నమాట. రాత్రిపూట కూడా కొన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ అయితే జరుగుతుంటాయి. వీటన్నిటి మధ్య మ్యాక్స్ ఎలా సర్వైవ్ అయ్యాడు, అసలు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏం జరుగుతుంది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు కనుక తెలుగు డబ్బింగ్ అండ్ తెలుగు కంటెంట్ కోసం, అదే విధంగా మెయిన్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాం. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. యావరేజ్ వాచ్ అనిపించింది. టైం పాస్ కి ఏం లేవు. హారర్ మూవీస్ సరదాగా చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మరి అంత సూపర్ గా అయితే ఏముండదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ అండ్ సెటప్ అయితే ఈసారి కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది భయ్య. ఎందుకంటే చాలా హారర్ మూవీస్ అయితే చూసేసాం. ఈసారి ఈ హారర్ ఐడియా వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ లో అయితే సెట్ చేస్తారనమాట. అది కొంచెం సెటప్ బాగుంటుంది. ఎందుకంటే ముసలి వాళ్ళతో భయపెట్టే సీన్స్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారనమాట. అండ్ ఆ బిల్డింగ్ అట్మాస్ఫియర్ కానీ, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ సెటప్ కానీ, అండ్ చాలా జంప్ స్కేర్స్ కానీ, వీటన్నిటి పరంగా కూడా కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ చివరిలో వచ్చే ట్విస్ట్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది భయ్య. ఓకే ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది కానీ ఓకే పర్లేదు అనిపిస్తుంది. అండ్ సైకలాజికల్ హారర్ టచ్ అయితే ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే నిజంగా భయపెడతాయి భయ్య. కొన్ని అంటే 1-2 ఉంటాయి అంతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. ఆబ్వియస్లీ సెటప్ కి టైం తీసుకుంటారు ఇలాంటి మూవీస్ అన్ని కూడా. సో ఇందులో కూడా అదే జరుగుద్ది. అండ్ కథలో కొన్ని చోట్ల ఆ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తారు భయ్య. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. సింపుల్ గా తేల్చేయచ్చు. నా సర్ప్రైజెస్ ట్విస్ట్ లను ఏమన్నా ప్లాన్ చేసుకుంటే బాగుంది. ఎక్కువగా అంతకేం వాడుకోలేదు. అండ్ క్లైమాక్స్ కూడా వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏదైతుందో అదంతా నాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. ఇంకా నీట్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఇన్ కేస్ మీరు గనక వృద్ధులు గానీ, ముసలి వాళ్ళ మీద గానీ మరీ ఎక్కువ రెస్పెక్ట్ ఉండిపోయి వాళ్ళనే దయ్యాల కింద చూపించడం ఏంట్రా అన్న డిసప్పాయింట్మెంట్ క్రియేట్ అవుద్ది అనుకుంటే కనుక మూవీకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఉంటారు భయ్య. అందుకే అలాంటి పాయింట్ మరీ మెన్షన్ చేసి చెప్తున్నా. ఎందుకంటే మూవీలో వాళ్ళనే ఎక్కువగా దయ్యాల కింద చూపించడం అయితే జరుగుద్ది. సో అలా డిసప్పాయింట్ అవుతుంటే మాత్రం మూవీ చూడొద్దు. ఓకే, ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాజ్ అన్ యావరేజ్ మూవీ. టైం పాస్ ఏం లేకపోతే చూడొచ్చు. ప్రైవేట్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. న్యూడిటీ ఉంది, వైలెన్స్ ఉంది, రిచువల్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్ గానే చూడండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.